ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని వేదికగా చేసుకొని రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులకు మీ సోదరుడు రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, మహానాడు సందర్భంగా 27, 28, 29 ఈ 3 రోజులు కడపగడ్డలో వారు మహానాడు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. ఈ సందర్భంగా కడపలో వాళ్ళు రాజశేఖర రెడ్డి విగ్రహానికి కూడా జెండాలు కట్టిన తర్వాత పచ్చని తోరణాలతో ఆయన ముఖాన్ని కూడా కనిపించకుండా నింపిన తర్వాత, ఇది సక్రమమైన పద్ధతి కాదు, సంస్కారం కాదు. ప్రత్యర్థి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి, మా పార్టీకి స్ఫూర్తిదాయకమైనటువంటి, మాకు వెన్నెముకైనటువంటి రాజశేఖర రెడ్డి అన్న బొమ్మకు తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడం సరైన పద్ధతి కాదు అని చెప్పి మేము వారికి హెచ్చరిక చేసినాం. రేపొద్దున మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమే కట్టాల్సి వస్తే మీలాగా కుసంస్కారులమై ఎన్టీఆర్ విగ్రహాలు కట్టము. ఈ తప్పు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు ఎవరైతే ఉండారో వాళ్ళ ఇళ్ళకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు కడతామని చెప్పి, దీనికి తెలుగుదేశం పార్టీ మరి తీవ్రంగా స్పందిస్తుందో లేకుంటే ఏ స్థాయిలో స్పందిస్తుందో నాకు తెలియదుగా, నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చిన. ఏమని ఇచ్చినారో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇక్కడ ఉండే ప్రవీణ్ అనే అబ్బాయి, తెలుగుదేశం పార్టీ జెండా ఈరోజే వచ్చి మీ ఇంటికి గేటు కడతా అని చెప్పినాడు. నా ఇంటికి గేటు కడతాడు తెలుగుదేశం పార్టీ జెండా అని చెప్పినాడు. మీరు అధికారం ఉన్నప్పుడే మమ్మల్ని ఏం పీకలేకపోయినారు, మా చిటికల వెంటనే కూడా పీకలేకపోయినారు. ఇప్పుడు మాకు అధికారం ఉంది, మేమేమైనా పీకుతాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇదొక తోక పదవి అని మాట్లాడారు. ఇట్లా కొన్ని తమాషగా, కొన్ని హర్టింగ్గా, వీటన్నిటికీ కలిపి నేను మామూలుగా అయితే స్పందించను, ప్రవీణ్కి స్పందించను. ప్రవీణ్కే కాదు, తెలుగుదేశం పార్టీలో సమంజసమైనటువంటి ప్రకటనలు ఇచ్చేదానికి కాకుండా అసమంజసమైనటువంటి, సంబంధం లేనటువంటి ప్రకటనలు చేసే నాయకుల యొక్క మాటలకు నేను స్పందించను. ఇక్కడ ప్రవీణ్ కూడా స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని మాటలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మా పార్టీ కార్యకర్తల కోసం. ఇంకా ప్రవీణ్ గురించి నాకు తెలియంది ఏముందబ్బా, నేను అడుగుతా ఉన్న ప్రొద్దుటూరు ప్రజల్లో, నాకు తెలియంది ఏముంది. నా ఇంటి గేటుకు జెండా కట్టగలిగిన ధైర్యము ప్రవీణ్కు ఉందే. ఉత్తర ప్రగల్భాలు, ఉత్తర కుమారుని యొక్క ప్రగల్భాలు ఏ పార్టీయో, ప్రవీణ్ యొక్క ప్రగల్భాలు కూడా ఆ పార్టీయే. దానికి మేము ఆగ్రహాన్ని, ఆవేశాన్ని ప్రదర్శించినా కూడా మమ్మల్ని మేము తక్కువ చేస్తున్నట్టు. అది నా ఇంటి గేటుకు, నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మొగోడు ఈ ఊర్లో కాదు, ఈ రాష్ట్రంలో లేడు. బాగా చెప్తానా, ఈ ఊర్లో కాదు, ఈ రాష్ట్రంలో లేడు. నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మొగోడు. నువ్వు ప్రలోభం చేతైనా కట్టలేవు, పదవులు ఆశ చూపైనా కట్టలేవు, వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినా కట్టలేవు, చివరకు యుద్ధం చేసైనా కట్టలేవు. నా ఇంటికి నీ జెండా పైకి ఎక్కాలంటే అది నా అంగీకారంతోనే ఎక్కాలా, లేకుంటే నా మీద మీరు గెలిచి యుద్ధంలో కట్టాలా. యుద్ధంలో గెలిచింద సీను మీకు లేదు, నన్ను ప్రలోభ పెట్టి కట్టే సీను లేదు. రాచమల్లు ప్రాణం ఉన్నంత వరకు, నా ప్రాణం పోయిన తర్వాత కూడా నా కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి వాడు కూడా, మేము బ్రతికేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను, శ్రేయోభిలాషులను గర్వంగా తలెత్తుకొని నిలబడే దానికోసమే మేము పనిచేస్తాం. మేము పనిచేసేదే ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు ధైర్యంగా తల ఎత్తుకొని నిలబడేదానికి, గర్వంగా తల ఎత్తుకొని నిలబడేదానికోసమే నేను పనిచేస్తా, నా తదనంతరం నా కొడుకు పనిచేస్తాడు. అందుకే మేము ఇక్కడ ధైర్యంగా ఒక మాట చెప్తా ఉన్నా, రాచమల్లుది తోక పదవి అన్నాడు. నేను 2 సార్లు ఎమ్మెల్యేను, పార్టీ ఇన్ఛార్జిని, రాష్ట్ర అధికార ప్రతినిధిని పట్టుకొని ఒక కౌన్సిలర్ కూడా కానీ ప్రవీణ్ మాట్లాడితే అది నవ్వు వస్తుంది, నవ్వు రాదా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరం అయితే ఒక పదవి కూడా నీకు ఇయ్యలేదు నీ ముఖానికి, నువ్వు నన్ను పట్టుకొని తోక పదవి అంటే నీకు తోక లేదు, తొండం లేదు అనాలా నేను. కనీసం నాకు తోకనుంది, నీకు తోక లేదు, తొండం లేదు. ఎట్లా మాట్లాడతారు మీరు? ఇప్పుడు చెప్తా ఉన్నా నేను రాష్ట్ర ప్రజలందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులకు, మన వాళ్ళందరూ చెప్తానా, బాగా వినండి తమ్ముళ్ళారా. మీరు రాచమల్లు మాజీ ఎమ్మెల్యేగా ఉండడానికంటే, రాచమల్లు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండడానికంటే కూడా ఇష్టపడేది ఏం తెలుసునా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ధైర్యంగా ఉండడానికి ఇష్టపడతాడు. నేను ధైర్యం కావాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు రాచమల్లు ఓ ధైర్యం, జగన్కు రాచమల్లు ఓ నమ్మకం, జగన్కు రాచమల్లు ఓ నమ్మకం. ఈ భారతదేశంలో ఉండే సిరి సంపదలన్నీ తెచ్చినా కాలకాడ పోసినా కూడా జై జగన్ అంటాడు రాచమల్లు. ఊపిరి ఆగిపోయేటప్పుడు కూడా నా కొడుకు చెప్పి సచ్చాను, నీ శక్తి ఉన్నంత వరకు జగన్ కోసం పనిచేయను. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను సంతోష పెట్టేదానికి, గర్వంగా తలెత్తుకొని నిలబడేదాని కోసం నువ్వు పనిచేయి అని నా కొడుకు చెప్పి ఊపిరి ఆగిపోయేటప్పుడు చెప్పి శ్వాస వదిలే మనిషిని నేను. ఇది నమ్మకం. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కన్నా ఇట్లాంటి మనుషులు జగన్కు చాలామంది ఉండారు. ఇంత గొప్పగా జగన్ కోసము త్యాగం చేసే మనుషులు ఉండారు. ఇంకా మమ్మల్ని తోకపది అంటే ఇదే నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నీ పార్టీ గురించి చెప్పాల్సి వస్తే, నీ పార్టీ గురించి చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ చెప్తాను ప్రజలారా. ఎన్టీఆర్ కాదు, ఎన్టీఆర్ మంచివాడు, ఎన్టీ రామారావు మంచివాడు, మేము ఎప్పుడు అంగీకరిస్తాం, నా వ్యక్తిగత అభిప్రాయం. చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎట్లాంటిదంటే, నిన్న ప్రజలకు మాట ఇచ్చినారు, సూపర్ 6 బస్సు పెడతా ఫ్రీ, అమ్మఒడి ఇస్తా అందరికీ, రైతు భరోసా 26,000 ఇస్తా, ఆడపిల్లలకు 1500 ఇస్తా, నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తా, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా, కరెంటు బిల్లులు పెంచను, నిత్యావసర ధరలు పెరగకుండా చూసుకుంటా. 9-10 సార్లు గెలిచినాం. కంటిన్యూస్గా రామేశ్వరంలో 50 ఏళ్ళ నుంచి మేమే కౌన్సిలర్. మా రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి కౌన్సిలర్గా గెలిచినాం 10 సార్లు, మున్సిపల్ వైస్ చైర్మన్గా గెలిచినాం, ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉండగలిగినాం, అభ్యర్థులు గెలిపించుకోగలిగినాం, స్వతంత్ర అభ్యర్థులు గెలిపించుకోగలిగినాం, సోమరవాలపల్లి సర్పంచ్ని గెలిపించుకోగలిగినాం పలుమార్లు, గోపవరం పలుమార్లు గెలిపించుకోగలిగినాం, కొత్తపల్లి గెలిపించుకోగలిగినాం, దర్శనపల్లి గెలిపించుకోగలిగినాం. నేను 2 సార్లు ఎమ్మెల్యే కాగలిగిన. నా రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి తొలి ఓటమి నిన్న జరిగినది. ఈ తొలి ఓటమి కూడా నేను కాదు బాధ్యుణ్ణి. చంద్రబాబు నాయుడు యొక్క అబద్ధాలు, ప్రజల యొక్క పేదరికం, ఇదే నా ఓటమికి కారణం. కానీ నన్ను నువ్వేమంటివి సమాధి కట్టినారంటివి, రాజకీయ సమాధి. మరి నన్నే సమాధి కట్టినారు అంటే 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారి పెడతానే, అంతేగా పెట్టి పెట్టగలిగే మౌనికలు వినాయని ముక్కగంతలకే మొట్టమొదటి మంగళగిరిలో పెడతానే మంగళం మాడే మీ లోకేష్ తుస్సు బసపని మా రాంకిషార్ చేద్దో ఓడిపోయా. మరి దాన్ని ఏమంటావు? ఓడిపోయి మళ్ళీ ఇప్పుడు గెలిచినాడు మేము ఓడు ముఖ్యమంత్రి కొడుకై ఉండి, మేము సాధారణ రైతు బిడ్డలమై ఉండి 2 సార్లు ఎమ్మెల్యే కాగలిగినాం. తొక్కులరాకు రేపొద్దున 3సారి మంత్రి అవుతా ఎమ్మెల్యే. స్పష్టంగా చెప్తానా నేను, 29లో మంత్రి వస్తా పొద్దుటూరుకి. కడుపులో ఆవాలు పోసుకోవాలా మీరు. కొన్ని వి చంద్రబాబు నాయుడు గెలిచినాడా? ఎప్పటికీ మా రాజశేఖర రెడ్డి మాదిరి ఈ చంద్రబాబు నాయుడు ఓడిపోయి నియోజకవర్గమే మారా. మరి వాళ్ళ సమాధి కట్టారమ్మా ప్రవీణ్, రాజకీయ సమాధి. తెలిసి తెలియని మాటలు. రాజకీయాలలో గెలుపు ఓటములు సర్వసాధారణమైనటి. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క తుది నిర్ణయమే తీర్పు అవుతుంది. వాళ్ళకి ఏది నచ్చితే అదే. మా విజయమ్మ కూడా ఓడిపోయింది, వరదరాజరెడ్డి ఓడిపోయినాడు, ఓడిపోలేదా? ఆదినాడు ఓడిపోలేదా? రవీంద్రరెడ్డి ఓడిపోలేదా? రఘురావుని ఓడిపోలేదా? వర్తంటారు, గెలుస్తుంటారు. మేము దాన్ని పెద్దగా అట్లా అనుకోము. ఓడిపోయిన వాళ్ళని అవహేళనగా కూడా మాట్లాడడం. కానీ మీకు తెలిసి తెలియని రాజకీయ పరిజ్ఞానం లేక మాట్లాడే మాటలు. ఇక ఏం పీకినావు మమ్మల్ని? మా చిటికెలు ఇంటికి కూడా పీకలేకపోయినావు. మీ అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు మాది అధికారం అంటున్నావు. ఎస్ కరెక్టే, నేనేం పీకలే. ఈ ఊరు ప్రజలందరూ చెప్తానా, తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్తున్నారు. 5 సంవత్సరాల కాలంలో 19 నుంచి 24 వరకు నేను పదవిలో ఉన్నప్పుడు వాళ్ళ చిటికెన వేలి మీద ఎంటిక కూడా పీకలేదు అన్నారు. పీకలే, వాస్తవమే. నేను మీ మీద మీ వెంట్రుకలు పీకే పని కాదు నాది. నా డ్యూటీ అది కాదు ప్రవీణ్. నాకేం పని మా మీ వెంట్రుకలు పీకనీకి అంటే? నేను ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తను నాయకులను బాధ పెట్టలేదు, కొట్టలేదు, తప్పుడు కేసులు పెట్టలేదు, హింసించలేదని మీరే నాకు కితాబిస్తున్నారు. రైట్, సంతోషం. ఇక ఏం పీకినావు నన్ను అడుగుతున్నావు కదా, పీకినా నేను.
నువ్వు చెప్పిన పీకుడు పీకుడు కాకపోయినా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేమందరం కలిసిగా మేము ఎవరైతే ఉన్నామో మేమందరం చెప్పిన ఎన్నిసార్లు నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళని బాగా చెప్పినా బలంగా నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు మేమందరం కలిసి మా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ ఊరికి నీళ్ళు ఇచ్చే రోజు నీళ్లు మీ అబ్బా కొడుకు తాగుతున్నారు చూడి ఆ నీళ్లు మా పార్టీ మేము ఇచ్చిన నీళ్ళే ప్రవీణ్ ఈ ఊరికి శ్రీశైలం నుంచి నీళ్లు తెప్పించినా చూడి మేము ఇచ్చినాం మా జగనన్న నాయకత్వంలో మేము ఇచ్చినాం ఏ పీకినే ఏం పీకినామంటే నీళ్ళు ఇచ్చినా శ్రీశైలం నుంచి తెచ్చి మా జగనన్న నాయకత్వంలో మేమందరం కలిసి ముఖ్యంగా మా భీములపల్లి లక్ష్మీదేవమ్మ చైర్మన్ నాయకత్వంలో గాంధీ పార్కును అందంగా తయారు చేసినాం చూడి నువ్వు గాంధీ పార్క్ కా నుంచి వచ్చా అంటున్నావు గేట్ కా నుంచి ఆ గాంధీ పార్క్ అందంగా తయారైంది చూడి మేము చేసినాం ఇప్పుడు ఆ గాంధీ పార్కులోనే మీ పిల్లలు పోయి ఆడుకుంటున్నారు మీ ముసలిళ్ళు పోయి సేద తీరుతున్నారు ఇప్పుడు మహానాడుకు సాయంకాలం నువ్వు పోవాలా నువ్వు మీ పెద్ద ఆయన అందరూ కూలికి పిలుచుకునే బస్సులు గిసులు పెట్టుకొని బుర్రని పోవాలా ఆ మైదుగురు డమ్ముడు వెళ్ళారనుకో ఆ రాష్ట్రపతి ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ రోడ్డులే చక్కగా బలి ఉంటుంది వచ్చే సినిమాలో కూడా అటుంటుంది మైదుగురు రోడ్డు ఎవరు చేసినారు మా ప్రవీణ్ అది ఇదిగో ఈ అమ్మ చేసింది ఈ అమ్మ చేసింది ఇదిగో ఈ కౌన్సిలర్లు ఉండే వీళ్ళు చేసినారు వీళ్ళంతా ఎవరు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మనుషులు అంటే మేము చేసిన అందమైన రోడ్డులో నీ మహనాడుకు ఇప్పుడు బుర్రని పోవాల మేము తెచ్చిన నీళ్లు నువ్వు తాగాల మేము కట్టిన పార్కులో నీ పిల్లోళ్ళు ముసలోళ్ళు సేద తీరాల అంతెందుకబ్బా మీ ఇంటికి పక్కనే 2 అడుగుల పక్కనే బ్రహ్మాండమైన రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టి తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఉంది ఎవరు కట్టినారు అది భీములపల్లి లక్ష్మీదేవమ్మ కట్టింది మా చెల్లెలు కట్టింది మేమేం పీకినామంటే ఇదే మార్కెట్ కట్టినాం బస్టాండ్ కట్టినాం కాలేజీ కట్టినాం డివైడర్లు వేసినాం సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చినాం గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు వెడల్పు చేసినాం వరదరాజిరెడ్డి ఉండే రోడ్డు వెడల్పు చేసినాం జాతీయ జెండా పెట్టినాం బళ్ళన్నీ బాగా చేసినాం గుళ్ళన్నీ బాగా చేసినాం ప్రశాంతత ఏర్పాటు చేసినాం మానవత్వాన్ని ప్రదర్శించినాం రోగాలకు లెక్కలు ఇచ్చినాం చదువులకు లెక్కలు ఇచ్చినాం పిల్లలకు మంచి భూ పెట్టినాం ఇవన్నీ పీకినాం ప్రవీణ్ మేము తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే అసంపూర్ణంగా మిగిలిపోయి ఉన్నాయో వాటిని ఆపకుండా పూర్తి చేయండి మార్కెట్ కానీ బ్రిడ్జి కానీ కాలేజ్ కానీ అవి పూర్తి చేయండి రెండోది మీరు ఏమైతే ఎన్నికల పొద్దుటూరు మేనిఫెస్టో చెప్పినారో అవి పూర్తి చేయండి మాటిచ్చిల్లే ఎన్నికలప్పుడు కొండారెడ్డి వరదరాజిరెడ్డి నేను మెడికల్ కాలేజ్ చేస్తా పాల కేంద్రం తెరిపిస్తా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కడతా ఇక్కడ ఒక పరిశ్రమ కడతా చెప్పిలా ఎన్ని తీసి పెట్టినాం వీడియో ఈ పూర్తి చేయండి మీ చంద్రబాబు నాయుడు సూపర్ 6 అని చెప్పి అన్నాడు చూడే ఏం తమ్ముడు ఎట్లున్నాయి సూపర్ 6 అదిరిపోలే అన్నాడు ఇప్పుడు ప్రజలు అడుగుతున్నాయి అదరగొడతాము కానీ ఇంకా నీకు అదురుతుందంటున్నారు చంద్రబాబు నాయుడుకు చెప్పిన సూపర్ 6 ఇప్పుడు చేయండి చెప్పిన వాగ్దానాలు నెరవేర్చండి మీ కొండారెడ్డి వరదరారెడ్డి చెప్పిన ప్రొద్దుటూరు మేనిఫెస్టోని అమలుపరచండి మేము తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయండి నా ఇంటి గేటుకు జెండా కడతా పార్కా నుంచి నడుచుకుంటూ వచ్చా ఏది పార్కా నుంచి నువ్వు నడుచుకుంటూ వచ్చేది నీ డ్రామా కాకపోతే పార్కా నుంచి నేను ఏదో ఒకటి అనాలా నిన్ను రెచ్చగొట్టి నువ్వు పార్కా నుంచి నడుచుకుంటూ వచ్చా అని చెప్పి యాక్షన్ చేసి ఒక జెండా పట్టుకుంటావు 200 మంది మనుషులు పిలుచుకుంటావు ఇంటికాడికి వచ్చాంటే పోలీసులు గబగబగా వచ్చారు 10 మంది 20 మంది 30 మంది ఈ వీడియో వాళ్ళు పాపం ఈ యూట్యూబ్ ఛానల్లో 30 మంది ఉన్నారు పొద్దుటూరులో ఈ అక్క వేసుకుని పెడతారు ఇంకా రాష్ట్రం అంతా వైరల్ పోలీసులు పట్టుకుంటే లేకపోతే పైపైన పోయి కట్టిండి అని చెప్పి ఈ డ్రామా నిన్ను నేను ఇన్వైట్ చేయడంలే ఎందుకంటే నువ్వు కట్టలేవు నాకు తెలుసు నువ్వే కాదు ఈ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవడు కూడా నా ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జెండా పెట్టలేడు కారణం రాచమల్లు అమ్ముడు పోయేవాడు కాదు రాచమల్లు లొంగిపోయేవాడు కాదు మీరు జెండా పెట్టాలంటే నేను అమ్ముడు పోవాలా లొంగిపోవాలా నేను లొంగిపోయేవాని కాదు అమ్ముడు పోయేవాని కాదు కాబట్టి నా ఇంటికాడికి మీరు రాలేరు మీరు జెండా పెట్టలేరు కానీ మీరు కడపలో మీరు రాజశేఖర రెడ్డి విగ్రహానికి చేసినటువంటి అపరాధం ఏవైతే ఉందో దానికి నేను ఇచ్చిన మాట ప్రకారము ఈశ్వరుడు ప్రజలు మాకు ఒక రోజు ఇచ్చిన రోజు మాత్రం మీ ఇళ్లకు తెలుగుదేశం పార్టీ ఇళ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కట్టకపోతే చెప్తానా మీసం తిప్పి చెప్తానా కట్టి తీర్తా మీరు అపరాధం చేసినారు మీరు మాకు స్ఫూర్తిదాయకమైన వాడు రాజశేఖర రెడ్డి మా ప్రాణం రాజశేఖర రెడ్డి అన్న మా పార్టీకి వెన్నెముక రాజశేఖర రెడ్డి అన్న మాకు రాజకీయాలతో కంటే కూడా
హృదయపరమైన సంబంధం ఎక్కువ ఉంది మా అందరికీ ఆయనతో. ఆయన బొమ్మకు మీరు తెలుగుదేశం పార్టీ జెండాలు కడతారా? మీరు తప్పనిసరిగా మీరు మూల్యం చెల్లించాల్సినది. ప్రజలందరికీ చెప్తానా, తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఏ నియోజకవర్గంలో కూడా 20,000 మంది కాదు కదా, 10,000 మంది కాదు కదా, 5,000 మంది కాదు కదా, 4,000 మంది కార్యకర్తలు కూడా వచ్చే పరిస్థితి లేదు ఒక్కొక్క నియోజకవర్గంలో నుంచి. కానీ ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 25,000 మంది పోవాలా. మీకు బలం లేదు, మీ పార్టీ కార్యకర్తలు లేరు, మిమ్మల్ని నమ్మి వచ్చేవాళ్ళు లేరు, పిలుచుకోకపోతే మీరుతో కొడతారు. దీనికి మీరు ఎన్నుకున్న మార్గం ప్రభుత్వ అధికారులందరూ కలిసి పొదుపు సంఘాలు ఉండే మహిళలను తప్పనిసరిగా పోవాలని చెప్పి ఒక బెదిరింపు. కరువు పనికి పోయే వాళ్ళకి ఈ బుద్ధి ఏంటంటే కనుక కరువు పనికి వాళ్ళు వచ్చినట్టు హాజరంట. ఇది బాగా రాసుకోండి, కరువు పనికి వచ్చినట్టు హాజరు, కానీ పనికి పోరు, ఇట పంపిస్తారు కడపకు. అంటే 143 చెప్పినాడు. ప్రజలకు అబద్ధాలు చెప్పి వాగ్దానం చేసి వాళ్ళ ఓటు తీసుకొని ఎన్నికల్లో వచ్చిన తర్వాత సంవత్సరం గడిచినప్పటికీ కూడా ఆ వాగ్దానాలు నెరవేర్చకుండా గాలికి వదిలేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ జెండా. అంటే అబద్ధాల పార్టీ, అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వాగ్దాన భంగం చేసే పార్టీ. ఇక రెండవది, ప్రవీణ్ లాంటి కార్యకర్తలే తీసుకున్నాం, ఎవరో వద్దులేబ్బా, మన ఊళ్ళో ప్రవీణ్నే తీసుకున్నాం. 3 ఏళ్ల ముందు పిలిచి ప్రవీణ్ని భుజం తట్టి, యువకునివి, పోరాట యోధునివి, ఉక్కు ప్రవీణు నువ్వు, ఉక్కు సంకల్పం కలిగిన వాని నువ్వు, నీకే టికెట్ శివాలయం నడిగడ్డలో. నేను ఆడ చచ్చిపోతే రక్తమడుగులు నమ్మరన్నేవ చూడి, నన్ను డ్రామా అన్నేవ చూడి, ఆ నడిగడ్డులోనే శివాలయం ఈశ్వరుని ఎదురుగా మీ లోకేష్ బాబు, మీ చంద్రబాబు నాయుడు నీకు టికెట్ అని చెప్పినారు. నేను అడుగుతాను, ప్రవీణ్ను ఇచ్చినారా? ప్రవీణ్ కార్యకర్తలకు ఎగదోసి నువ్వే అభ్యర్థి అని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముందుకు పంపించి నీకు టికెట్ ఇలే. నీకు టికెట్ ఇవ్వకుండా పోనీ మాసి నవయువకునికి అక్క పోటుగానికి 30 ఏళ్ళకి ఇచ్చినారు అనుకుంటే పర్వాలేదు. ఎవరికి ఇచ్చినారు? 85 ఏళ్ల తాతకి ఇచ్చినారు. ఏంటికి ఇచ్చినారా? ఎప్పకు నీకెందుకు ఇలే? నువ్వు గెలిచవు, సామర్థ్యం లేదని ఇలేదా? లేకుంటే తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ మోసం చేయడం, నమ్మిలో మోసం చేసి వేరే వాళ్ళకి ఇవ్వడం ఆనవాయితీ. ఇది నువ్వు తెలుసుకోవాలా, ఇది నువ్వు తెలుసుకోవాలా ప్రవీణ్, నేను కాదు.